ఉత్తర భారతదేశంలోని ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం ఉరుకుల పరుగుల జీవితాన్ని గడుపుతున్న సమయంలో ఆ ఇంట్లో ఒక కొత్త మహమ్మారి నిశ్శబ్దంగా అడుగుపెట్టింది. భర్త అజయ్ ఉదయం లేచింది మొదలు రాత్రి పొద్దుపోయే వరకు ఎంతో కష్టపడి పనిచేస్తూ తన భార్య రమ్యను ఇద్దరు పసిపిల్లలను కంటికి రెప్పలా చూసుకోవడమే తన ప్రపంచంగా బ్రతుకుతూ ఉండేవాడు. కానీ ఆ ఇంట గృహిణిగా ఉండాల్సిన రమ్య ప్రపంచం మాత్రం ఆ నాలుగు గోడల మధ్య ఆగిపోలేదు. ఆమె చేతిలోని ఆ టచ్ ఫోన్ స్క్రీన్పై నిత్యం మెరిసే ఇన్‌స్టాగ్రామ్ అనే మాయాలోకం ఆమెను పూర్తిగా కబళించేసింది. మొదట్లో సరదాగా ప్రారంభమైన ఆ రీల్స్ వ్యాపకం కొద్ది రోజుల్లోనే ఆమెకు ఒక తీవ్రమైన వ్యసనంగా మారిపోయింది. ట్రెండింగ్ సాంగ్స్‌కి కళ్ళు తిరిగేలా డాన్స్ చేస్తూ రీల్స్ చేయడం, వాటికి క్షణాల వ్యవధిలో విపరీతంగా పెరిగే లైక్స్, కామెంట్స్, వ్యూస్ చూసి ఆమె లోలోపల ఉబ్బి తబ్బిబ్బైపోయేది. ఇంట్లో పసిపిల్లలు ఆకలితో ఏడుస్తున్నా, భర్త అలసిపోయి ఇంటికి వచ్చి సహాయం కోరినా పట్టించుకోకుండా ఆమె గంటల తరబడి ఆ ఫోన్‌కే అతుక్కుపోయి ఉండేది. అజయ్ ఎన్నోసార్లు నచ్చచెప్పాలని చూసినా, నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ డిజిటల్ ప్రపంచంలో ఇప్పుడే అందరూ నన్ను గుర్తిస్తున్నారు. ఇదంతా ఆపమంటావెందుకు అంటూ ఆమె కోపంగా ఎదురు తిరిగేది. ఆ సోషల్ మీడియా గ్లామర్ మోజు ఆమె కాపురంలో ఎంత పెద్ద వినాశనాన్ని సృష్టించబోతుందో అనే కనీస స్పృహ కూడా ఆ సమయంలో ఆమెకు లేకుండా పోయింది. రోజు రోజుకు ఆమె ప్రవర్తనలో వస్తున్న మార్పు ఆ ఇంటి నెమ్మదైన సంతోషాన్ని హరిస్తూ వచ్చింది. రాత్రి సమయంలో కూడా ఎవరో ఒకరితో చాట్ చేయడం, ఫోన్లో గంటల తరబడి గడపడం వంటివి ఎక్కువయ్యాయి. ఆమె పోస్ట్ చేసే రీల్స్‌కి వచ్చే కామెంట్లను బట్టి ఆమె మూడ్ మారుతూ ఉండేది. కుటుంబ బాధ్యతలను పూర్తిగా గాలికి వదిలేసి వర్చువల్ ప్రపంచంలో బ్రతకడం ఆమె అలవాటుగా మార్చుకుంది. భర్త వద్దని ఎంత వారించినా ఆమె పెడచెవన పెట్టేది. ఆ డిజిటల్ వ్యసనం ఆమెను కుటుంబానికి దూరం చేసి ప్రమాదకరమైన అంచుకు తీసుకెళ్తుంది. కనీసం తన కన్న పిల్లల ముఖం వైపు కూడా ప్రేమగా చూడలేని స్థితికి ఆమె దిగజారిపోయింది. ఆ ఫోన్ స్క్రీన్ మీద కనిపించే లైక్సే ఆమెకు సర్వస్వంగా మారిపోయాయి. అజయ్ తన భార్యలో వస్తున్న ఆ మార్పును చూసి లోలోపల కుమిలిపోయేవాడు. కానీ ఆ మోజు అంత తీవ్రంగా ఉంటుందని అతను ఊహించలేకపోయాడు. రాబోయే పెను తుఫానుకు ఆ ఇంట్లో పడుతున్న అడుగులే పునాదులని అప్పుడు ఎవరూ గుర్తించలేకపోయారు. ఆ చిన్న ఫోన్ మొత్తం కుటుంబాన్ని చీల్చే అస్త్రంగా మారుతుందని ఎవరికీ అప్పుడు తెలియదు. ఒకరోజు ఉదయం అజయ్ తన ఆఫీస్ అధికారిక పని మీద పక్కనే ఉన్న మరో నగరానికి అత్యవసరంగా ప్రయాణం కావాల్సి వచ్చింది. రాత్రి పొద్దుపోయాక పనులన్నీ ముగించుకుని తిరిగి ఇంటికి వస్తానని భార్యకు ముందే స్పష్టంగా చెప్పి అతను బయటకు బయలుదేరాడు. సాయంత్రం వేళ ఆందోళనతో అజయ్ తన భార్య రమ్యకు ఫోన్ చేయగా అవతలి వైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అతను ఇంకా ఆందోళన చెందాడు. పైగా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. తీవ్రమైన మనోవేదనతో పక్కింటి వాళ్ళకి ఫోన్ చేసి ఒకసారి ఇంటికి వెళ్లి చూసి రమ్మని అభ్యర్థించాడు. వాళ్ళు వెళ్లి ఆ ఇల్లు చూసి చెప్పిన దారుణమైన నిజాలు వినగానే అజయ్ కాళ్ళ కింద భూమి ఒక్కసారిగా కృంగిపోయింది. మధ్యాహ్నమే రమ్య పెద్ద పెద్ద సూట్ కేసులు సర్దుకొని ఒక ఆటో ఎక్కి ఎటో వెళ్లిపోయిందని, ఇంట్లో ఆ పసిపిల్లలు ఇద్దరూ ఒంటరిగా ఆకలితో అలమటిస్తూ భయంతో ఏడుస్తున్నారని వాళ్ళు చెప్పారు. గుండె ఆగిపోయినంత పనైంది అజయ్‌కి. ఆ క్షణంలో తన కాళ్ళ కింద నేల కదులుతున్న అనుభూతి కూడా కలిగింది. వెంటనే ఎలాంటి ఆలోచన లేకుండా పరుగులు పెట్టుకుంటూ తన ఇంటికి చేరుకున్నాడు. తలుపు తెరిచి లోపలికి వెళ్ళిన అతనికి కనిపించిన ఆ దృశ్యం చూసి అతని గుండె పగిలి ముక్కలైంది. ఆ పసి చిన్నారులు చీకటి మూలన భయంతో వణుకుతూ, ఆకలి కేకలతో బిక్కుబిక్కుమంటూ కూర్చుని ఉన్నారు. బీరువాలో కుటుంబం కోసం దాచుకున్న రూపాయి రూపాయి కష్టార్జితం, బంగారు నగలు మొత్తం పూర్తిగా మాయమైపోయాయి. డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఒక చిన్న కాగితం ముక్కపై రమ్య సొంతంగా రాసిన ఆ అక్షరాలు అతని కళ్ళ ముందు కట్టలు తెంచుకొని కంటపడ్డాయి. నన్ను వెతకడానికి అస్సలు ప్రయత్నించకు. నాకు రాహుల్ రూపంలో ఒక సరికొత్త ప్రపంచం దొరికింది. నేను వెళ్తున్నాను అని. కన్న పిల్లల మొహాలు కనీసం ఒక్కసారి కూడా చూడకుండా ఎవడో పరిచయం లేని ఇన్‌స్టాగ్రామ్ వ్యక్తి కోసం ఇల్లు విడిచి శాశ్వతంగా వెళ్ళిపోయిన ఆ నిజం ఆ తండ్రిని క్షణంలో పిచ్చోడిని చేసింది. ఆ చిన్నారి పిల్లలు తమ తండ్రిని చూడగానే ఒక్కసారిగా గట్టిగా ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి వాటేసుకున్నారు. ఆ పసివాళ్ల కన్నీళ్లు చూసి అజయ్ తట్టుకోలేకపోయాడు. ఒక తల్లిగా బాధ్యత వహించాల్సిన మనిషి ఇంతటి దారుణమైన నిర్ణయం ఎలా తీసుకోగలిగిందని అతను ఆలోచించి ఎంతో కుమిలిపోయాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ గదిలో ఉన్న వస్తువులు కూడా
ఆ మోసాన్ని చూసి నవ్వుతున్నట్లు అనిపించాయి. జీవితంలో ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన ఆ కాపురం ఇలా అర్ధాంతరంగా కూలిపోతుందని అతను కలలో కూడా ఊహించలేదు. ఆ రాత్రి ఆ ఇంటి గోడల మధ్య ఆ తండ్రి పడిన వేదన వర్ణనాతీతం. పిల్లల ఆకలి కేకల మధ్య ఆ ఇల్లు శ్మశానాన్ని తలపించింది. ఆ చిన్న లేఖ ఆ కుటుంబం మొత్తం జీవితాన్ని సర్వనాశనం చేసేసింది. భార్య చేసిన ఆ దారుణమైన మోసాన్ని తలుచుకొని కుంగిపోయే సమయం లేదా తీరిక కూడా అజయ్‌కి ఆ సమయంలో లేకుండా పోయింది. అటూ ఇటూ చూస్తూ నిస్సహాయంగా రోదిస్తున్న ఆ పసిపిల్లల రోదన ఆ తండ్రిని ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా నిద్రపోనివ్వలేదు. పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఈ డిజిటల్ మహానగరంలో ఎక్కడో అజ్ఞాతంలో దాక్కున్న వాళ్ళను పట్టుకోవడం అంత సులభం కాదనిపించింది. దాంతో అజయ్ తన ఉద్యోగాన్ని, సర్వస్వాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టి తానే స్వయంగా రంగంలోకి దిగి ఒంటరి పోరాటం మొదలుపెట్టాడు. రమ్య సోషల్ మీడియా అకౌంట్స్, ఆమె పోస్ట్ చేసిన రీల్స్ బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్, ఆమె చాట్ చేసిన వ్యక్తుల డిజిటల్ ఆచూకీ కోసం ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలు తిరగడం ప్రారంభించాడు. ఎన్నో అనూహ్యమైన రైలు ప్రయాణాలు, అంతులేని నిద్రలేని రాత్రులు, ఎవరికీ చెప్పుకోలేని మానసిక నరకం అతను అనుభవించాడు. రమ్య తన ఇన్‌స్టాగ్రామ్ ఐడీ నుంచి అప్పుడప్పుడు పెడుతున్న చిన్న చిన్న ఫోటో క్లిప్స్, షాడో బ్యాక్‌గ్రౌండ్స్ చూసి ఆమె ఉన్న ప్రాంతాన్ని అజయ్ ఒక్కొక్కటిగా పసిగట్టసాగాడు. ఆ సుదీర్ఘ అన్వేషణ కేవలం ఒక పారిపోయిన భార్య కోసం కాదు. తన అభం శుభం తెలియని పిల్లలకు, సమాజంలో తల ఎత్తుకునే గౌరవాన్ని వెనక్కి తెచ్చేందుకు ఒక తండ్రి చేసిన ఒంటరి యుద్ధం అది. ప్రతిరోజు కొత్త కొత్త నగరాలు మారుతూ అక్కడ దొరికే చిన్న చిన్న ఆధారాలను బట్టి అతను తన ప్రయాణం కొనసాగించాడు. ఎక్కడా విశ్రాంతి లేకుండా, కనీసం సరిగ్గా భోజనం కూడా చేయకుండా అతను పడిన శ్రమ అంతా ఇతరులను కంటతడి పెట్టించేది. ఫోన్ కాల్స్ ద్వారా, ఆన్లైన్ మిత్రుల ద్వారా సేకరించిన సమాచారంతో అతను ఆ రహస్య కూడలికి దగ్గరవుతూ వచ్చాడు. ఆ ప్రయాణంలో ఎదురైన ఎన్నో ఇబ్బందులను లెక్క చేయకుండా కేవలం తన పిల్లల భవిష్యత్తు ఒక్కటే లక్ష్యంగా ముందుకు సాగాడు. ఆ మోసగాడి జాడ ఎక్కడ దొరుకుతుందా అని అతను ప్రతిక్షణం కళ్ళు పెద్దవి చేసి వెతికాడు. ఆ దారుణమైన పరిస్థితిలో కూడా ఆ తండ్రి చూపిన ధైర్యం ఎంతో గొప్పది. ఎక్కడ ఆశ వదలని ఆ మొండి ఘటం ఎలాగైనా సరే నిజం బయట పెట్టాలని కంకణం కట్టుకున్నాడు. ఆ డిజిటల్ జాడలు అతన్ని సరిగ్గా ఒక ప్రమాదకరమైన మలుపు వద్దకు చేర్చాయి. ఆ అన్వేషణ ముగింపు ఎంత భయంకరంగా ఉండబోతుందో అతనికి అప్పటికి ఇంకా పూర్తిగా తెలియదు. నెలల తరబడి సాగిన ఆ తీవ్రమైన అన్వేషణ ఒక పాత పారిశ్రామిక ప్రాంతంలోని నిర్మానుష్యమైన ఖరీదైన విల్లా వద్దకు వచ్చి ఆగింది. రమ్య అక్కడే ఉందనే పక్కా సమాచారంతో అజయ్ స్థానిక పోలీసుల సహాయంతో ఆ భవనంపై నిఘా పెట్టి లోపలికి అడుగుపెట్టాడు. లోపల జరుగుతున్న ఆ తంతు చూసి అజయ్ కళ్ళు బైర్లు కమ్మి దిగ్భ్రాంతి చెందాడు. రాహుల్ కేవలం ఒక సాధారణ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరే కాదు. అతను సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని అమాయక యువతను మరియు మహిళలను మోసం చేసే ఒక పెద్ద సైబర్ క్రైమ్ మరియు నకిలీ నెట్వర్క్ గ్యాంగ్ లీడర్. ఆ చీకటి గ్యాంగ్లో తనకు తెలియకుండానే రమ్య కూడా పూర్తి స్థాయిలో భాగమై సోషల్ మీడియాలో విలాసవంతమైన రీల్స్ చేస్తూ ఆ సామ్రాజ్యానికి ఒక ప్రధాన ఆకర్షణగా, ఒక లేడీ డాన్ లాగా చెలామణి అవుతోంది. కన్న పిల్లలను, కట్టుకున్న మరియు నమ్మిన భర్తను మోసంతో వదిలేసి ఆ డబ్బు మరియు విలాసాల కోసం ఆమె ఎంత నీచంగా దిగజారిపోయిందో కళ్ళారా చూసిన అజయ్ గుండె రగిలిపోయింది. ఆమె అక్కడ అనుభవిస్తున్న ఆ కృత్రిమ వైభోగం వెనుక ఎంతటి భయంకరమైన వంచన ఉందో అతనికి అప్పుడు పూర్తిగా అర్థమైంది. ఆ గది నిండా ఖరీదైన వస్తువులు, అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సాక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రమ్య వేసుకున్న బట్టలు, ఆమె ముఖంలో కనిపిస్తున్న ఆ అహంభావం అజయ్కి తన భార్యను గుర్తుపట్టలేనంతగా మార్చేశాయి. ఆమె కేవలం ఒక గృహిణి కాదు. ఆ నేర సామ్రాజ్యంలో ఒక కీలకమైన చక్రంలా మారిపోయింది. ఆ రాహుల్ అనే వ్యక్తి ఆమెను కేవలం తన అవసరాల కోసం, తన గ్యాంగ్ కవర్ డ్రైవ్ కోసం మాత్రమే వాడుకుంటున్నాడని స్పష్టమైంది. ఇదంతా చూస్తున్న అజయ్ లోపల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కానీ తన పిల్లల గురించి ఆలోచించి అతను సంయమనం పాటించాడు. ఆ భవనం చుట్టూ పోలీసులు మోహరించిన తీరు ఆ నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. క్షణాల్లో ఆ విల్లాలోని ఆటలు కట్టించడానికి రంగం సిద్ధమైంది. ఆ క్షణంలో రమ్య జీవితం ఒక భ్రాంతి అని ఆమెకు తెలియజేయడానికి అన్ని ఆధారాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ డిజిటల్ గ్లామర్ వెనుక ఉన్న ముఖం బట్టబయలయ్యే చారిత్రక క్షణం వచ్చేసింది.
పోలీసులు మెరుపుదాడి చేసి ఆ విల్లాను పూర్తిగా చుట్టుముట్టి రాహుల్ గ్యాంగును చట్టానికి అప్పగించారు. ఆ క్షణంలో పోలీసుల కాళ్ల ముందు పడిపోయిన రాహుల్ తనను తాను కాపాడుకోవడానికి అసలు నిజాన్ని బయటపెట్టాడు. అతను రమ్యను ఏనాడు నిజంగా ప్రేమించలేదని, కేవలం ఆమె తెచ్చిన డబ్బు, సోషల్ మీడియాలో తన పేజ్కి వ్యూస్ తెచ్చుకోవడానికి మాత్రమే ఆమెను ఒక తాత్కాలిక సాధనంగా వాడుకున్నానని నిర్మొహమాటంగానే అతను చెప్పేశాడు. ఆ కఠినమైన నిజం విన్న క్షణంలో రమ్య కాళ్ళ కింద భూమి ఒక్కసారిగా కృంగిపోయింది. తాను ఎంతో నమ్మిన ఆ మోసపు ప్రపంచం ఒక్క క్షణంలో బూడిదైపోయి బట్టబయలైంది. కట్టుకున్న భర్త, కనిపెంచిన కన్న పిల్లలను కాదనుకొని తను ఎంచుకున్న ఆ దారి ఎంత పెద్ద నరకమో ఆమెకు ఆలస్యంగా అర్థమైంది. అజయ్ తన పసిపిల్లలను తన గుండెలకు గట్టిగా హత్తుకొని ఆ ప్రదేశం నుంచి శాశ్వతంగా వెనుదిరిగి వచ్చేశాడు. తాను చేయాల్సింది చేసేశాను అని. రమ్య మాత్రం తాను చేసిన క్షమించరాని తప్పుకు సోషల్ మీడియా మాయలో పడి సర్వస్వం కోల్పోయినందుకు జీవితాంతం పశ్చాత్తాపంతో కుమిలిపోయే చీకటి గదిలో ఒంటరిగా మిగిలిపోయింది. చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది. ఆ నేర సామ్రాజ్యం క్షణాల్లో కుప్పకూలిపోయింది. ఆ విల్లా నుంచి బయటికి వస్తున్న సమయంలో రమ్య పడిన వేదన వర్ణనాతీతంగా ఉంది. ఆమె చేసిన ఆ మోసానికి తగిన మూల్యం ఆమె కళ్ళ ముందే స్పష్టంగా కనిపిస్తోంది. అజయ్ మాత్రం ఎలాంటి ప్రతీకారానికి పోకుండా తన పిల్లల బంగారు భవిష్యత్తును కాపాడడమే తన కర్తవ్యంగా భావించి ముందుకు అడుగు వేశాడు. ఆ చిన్నారి పిల్లలు తమ తండ్రి నీడల్లో మళ్ళీ నవ్వులు చిందించడం ప్రారంభించారు. ఆ సంఘటన ఆ ప్రాంతం మొత్తంలో ఒక పెద్ద సంచలనంగా నిలిచింది. సోషల్ మీడియా పిచ్చిలో పడి విలువైన జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారో చెప్పడానికి ఆ కథ ఒక సజీవ సాక్ష్యంగా మిగిలిపోయింది.